కేంద్ర ప్రభుత్వం పీపుల్స్ వార్పై అప్రకటిత యుద్ధం ప్రకటించి వందల మందిని నిర్దాక్షిణ్యంగా హతమార్చుతున్నది. సమాజంపై యుద్ధం ప్రకటించిన వారిని నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించి చాలా విజయవంతంగా తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. పాకిస్తాన్పై ఘర్షణలో విజయం ఏ మేరకు సాధించారనే అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ నక్సల్స్పై జరిగిన పోరులో ప్రభుత్వ బలగాలదే ఏకపక్ష విజయమని అందరూ అంగీకరిస్తారు. బలగాలు మట్టుపెడుతున్న వారిలో కొందరు కరడుగట్టిన నక్సల్స్, ఎందరూ కరడుగట్టిన నక్సల్సో, ఎందరూ సానుభూతిపరులో, ఎందరూ అమాయక గిరిజనులో తెలుసుకునే మార్గం మనకు లేదు. అందువల్ల ప్రభుత్వం చెబుతున్న దానిని మనం విశ్వసిద్దాం, అంతకంటే మనకు గత్యంతరం కూడా లేదు. ప్రభుత్వంతో సాయుధ బలగాలతో చేసే పోరాటంలో విజయం సాధించలేమని తెలిసి కూడా కొంతమంది ఎందుకు తీవ్రవాద మార్గాన్ని ఎంచుకుంటారన్నది పెద్ద ప్రశ్న. దీనిపై మానసిక సామాజిక శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలు నిర్వహించారు. సామాజిక ఆర్థిక సమూహ కారణాల వల్ల కొందరు తీవ్రవాదంపై మొగ్గుతారని, తమ విశ్వాసాలను సాధించుకోవడానికి హింస వైపు మళ్ళుతారని అధ్యయనకర్తలు తేల్చారు. మన విశ్వాసాలు మన మెదడుపై ప్రభావం చూపుతాయా, లేక మన మెదడే మనం ఎటువంటి విశ్వాసాలు కలిగి ఉండాలో నిర్దేశిస్తుందా అన్నది అంతు తెలియని రహస్యం. రాజకీయాలు, మతం తీవ్రీకరణ, రాడికలైజేషన్ లేక తీవ్రీకరణ ప్రభావం వ్యక్తుల విశ్వాసాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఉదారవాదులు మితవాదులతో మెదడు నిర్మాణంలో తేడాలు ఉన్నట్టు మితవాదులలో మెదడు నిర్మాణంలో తేడాలు ఉన్నట్లు 2011లో ఒక అధ్యయనంలో శాస్త్రకారులు తేల్చారు. అలాగే సమాజంలో అస్థిరత్వం ఎక్కువగా ఉన్నప్పుడు మానవులలో అసహనం, మూర్ఖత్వం, మౌఢ్యం ఎక్కువవుతాయని వారు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మన రాజకీయ నాయకులు సమాజంలో అస్థిరత్వాన్ని తీసుకువస్తున్నారు. దీనివల్ల సమాజంలో మూర్ఖత్వం, రకరకాల మూఢ విశ్వాసాలు, మతమౌఢ్యం పెరుగుతున్నాయని భావించవచ్చు. వ్యక్తుల మానసిక ఆరోగ్యానికి వారు నిజమని నమ్మి విశ్వసించేదానికి అవినాభావ సంబంధం ఉన్నది. బిహేవ్ అనే శాస్త్ర గ్రంథంలో రాబర్ట్ సపోల్స్కీ పేరు చెబుతారు. మనిషికి ఫ్రీ విల్ లేక స్వతంత్ర భావన అనేది లేనే లేదని, మెదడే అన్నిటినీ ముందే నిర్ణయించి ఉంచుతుందని, అందువల్ల వ్యక్తులు చేతిలో ఏమీ లేదని, వారు ఎలా ప్రవర్తించాల్సింది ముందే నిర్ణయించబడిందని ఆయన అంటాడు. భారతీయులు దీనినే విధిలిఖితం, లలాటలిఖితం, నుదిటి రాత అని సరిపెట్టుకుంటారు. ఫ్రీ విల్ అనేది ఆత్మవంచన అని, ఆత్మవంచన ద్వారానే మానవజాతి మనుగడ సాగుతున్నదని రాబర్ట్ సపోల్స్కీ అభిప్రాయం. If there were no belief in free will, there would be no rights, no recourse to authority to protest against frauds, theft, rape, murder. In short, no morality. If there were no belief in free will, there would be no rights, no recourse to authority to protest against frauds, theft, rape, murder. In short, no morality. పాపులను శిక్షించడానికి భగవంతుడు పేదరికాన్ని సృష్టించాలని కొందరు విశ్వసిస్తారు. పేదల రూపంలో ఉన్న పాపులను చంపడానికే తాము పుట్టామని మరికొందరు భావిస్తారు. వీరందరూ ఏదో మత గ్రంథం సాక్షిగా తాము చేసే పనులను సమర్థించుకుంటారు. అటువంటి మత గ్రంథాలలో భగవద్గీత కూడా ఉంది. 2021 ప్రపంచ గణాంకాల ప్రకారం ప్రపంచ సంపదలో 1% ఉన్న కుబేరుల చేతిలో ఈ 32% సంపద కేంద్రీకృతమై ఉంది. దిగువ 50% ప్రజల వద్ద కేవలం 3% సంపద మాత్రమే ఉంది. వీరందరికీ ప్రపంచ కుబేరులు ఏం చెప్తారంటే, పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదరికంలోనే చనిపోవడం తప్పకుండా నీ తప్పే అని సుభాషితాలు చెప్తారు. పేదరికం నుంచి బయటపడటానికి వారు సమ్మె చేసినా, నిరసన ప్రదర్శనలు చేసినా, ధనిక వర్గాలు కొమ్ము కాసే పోలీసు బలగం లాఠీలు జడిపిస్తుంది. సామూహికంగా పోరాడితే తుపాకీ గుండ్లు పలుకరిస్తాయి. వీటన్నిటికీ చట్టబద్ధత ఉందన్న విషయం మనం మర్చిపోరాదు. స్వేచ్ఛను ఆదర్శంగా చెప్పుకునే అమెరికన్ సమాజంలో ఎక్కడా లేనంత హింస ఉండటానికి ఇదే కారణం. కొన్ని వర్గాలు, సమూహాల ప్రజలు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేయటానికి ప్రధాన కారణం బాల్యంలో వారు అనుభవించిన హింసే. బాల్యంలో హింసాయుత వాతావరణంలో పెరిగిన వారు పెద్దవారైన తరువాత సంఘ వ్యతిరేకులు కావటానికి అవకాశాలు 30% పెరుగుతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రభుత్వాలు వారికి సరైన బాల్యం లభించే సదుపాయాలు కల్పించకుండా వారు సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తుపాకీ గుళ్లకు బలి చేయటం సవ్వేనా? 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత గిరిజనులకు, పేదలకు సరైన ఆదరణ లభిస్తున్నదా?
అంటే ఈ ప్రశ్నకు ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పుకుంటారు. వీరందరూ పాపాలు చేసి దేవుని శిక్షకు బలైపోతున్నారా? ఏమో మరి, నా వద్ద సరైన సమాధానం లేదు.